నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఓవైపు ఈయన విజన్కు ప్రపంచ బ్యాంక్ కూడా శభాష్ అంటున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున పెట్టుబడులే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చిల్లర ఆరోపణలు చేసి పెద్ద ఎత్తున ఇవాళ పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే బాల్క సుమన్ ప్రెస్ మీట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవాలి. సో ఆరోపణలను ఎట్లా చూడాలి? మరోవైపు గతంలో కేటీఆర్ చేసినటువంటి అనేక అంశాలను కూడా ఇవాళ మానవతారాయి తెర ముందుకు తీసుకొస్తున్నారు. నిన్న హ్యాష్ ట్యాగ్ యూ స్టూడియోలోనే వారం రోజుల్లో ఖచ్చితంగా నిరూపించాలి ఆరోపణలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున సవాల్ విసిరినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతారాయ్ మరొకసారి కీలకమైనటువంటి అంశాలతో ఇవాళ హ్యాష్ ట్యాగ్ ఈ వేదికగానే బాల్క సుమన్కు మరో సవాల్కు సిద్ధమవుతున్నారు, తెర ముందుకు రాబోతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఖమ్మం నుంచి మానవతారాయ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే మానవతారాయ్ గారు. నమస్తే. ఏంటి సార్, నిన్న మీరు సవాల్ చేశారు, ఆ సవాల్కి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? ఇవాళ మరొకసారి మీరు కీలక అంశాలు తెర మీద తీసుకొస్తా అంటున్నారు. ఏంటి ఆ కీలక అంశాలు ఏంటి? ఇప్పుడు అసలు అనేక డొల్ల కంపెనీలను సృష్టించి వందలాది కోట్లు వెనకేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్వయానే ముఖ్యమంత్రి, ఈయన ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి ఇంట్లో ఉంటాడు వాళ్ళ నాయన, ఈయనేమో విదేశాల్లో విహారయాత్ర చేసుకుంటూ వందలాది డొల్ల కంపెనీలను ఏదో పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు మస్కా కొట్టిండు. ఇది 100% వాస్తవం. ఈయన ఏం చేసిండు? ఈయన 10 ఏళ్ల కాలంలో ఈయన మిత్రులు, ఈయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఈయన పార్టీ కండవా కప్పుకున్నటువంటి వాళ్ళతో తప్పుడు దొంగ ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు. తెలంగాణ ప్రజల తప్పుడు ఒప్పందాలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మోసగాడు కల్వకుంట్ల రామారావు డ్రామారావు అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ఈయన లండన్లో ఒకసారి మే 13, 2023 హస్క్ అనేటువంటి కంపెనీ, ఇన్క్రెడిబుల్ హస్క్ అనేటువంటి కంపెనీ ఉంది. దాని CEO ఎవరయ్యా అంటే ఈయనకు పార్టీ కార్యకర్త, ఆయన శిఖా చంద్రశేఖర్. ఈయన పార్టీ కార్యకర్త శిఖా చంద్రశేఖర్. ఆ కంపెనీ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ అన్నమాట, టెక్నాలజీ అని చెప్పి అది ఆ సంస్థ, అది ఒక డొల్ల కంపెనీని తీసుకొచ్చి దాంతో ఒప్పందం కుదుర్చుకున్నా అని చెప్పి MOU చేసుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండ్రు. అంటే వీళ్ళ 10 ఏళ్ల కాలంలో కూడా దాదాపు అన్ని మోసాలే. ఈ విధంగా తప్పుడు ఒప్పందాలు MOUల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశంలో, పరిపాలన విషయంలో, రైతుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో అన్ని సక్రమంగా ఏ ఉద్యమాలు లేకుండా చేస్తుంటే ఎక్కడా ఏమీ లేక ఈ విధంగా ఇట్లాంటి అంశాలు తెర మీద తీసుకొచ్చేసి వాళ్ళు దోవుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. ఇది కేటీఆర్ దోవుకున్న గోతులో కేటీఆర్ పడ్డాడు. మేము సవాలు కాదు ఇక్కడ స్వచ్ఛ బయో పేరుతో సొంత సోదరుడు 1000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడితే, అంటే కొంత డొల్లతనం ఏమీ లేకుండా పారదర్శకంగా ఖచ్చితంగా పెట్టుబడులు పెడుతున్నాము అంటూ కూడా MOU చేసుకున్నది ఇవాళ ఏ విధంగా కంటగింపుగా మారింది బీఆర్ఎస్కి? ఇప్పుడు అందులో డైరెక్టర్ మాత్రమే, చైర్మన్ కాదు. ఇప్పుడు ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, తప్పేముంది? మొదటి నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరులు వ్యాపార రంగంలో ఉన్నారు, అనేక రకాల వ్యాపారాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇది దొంగతనం కాదు, దొడ్డిదారిలో కూడా కాదు, దొరతనంగా అందరికి తెలిసే విధంగా పారదర్శకంగా MOU చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా పరిశీలించారు. ఈ కంపెనీకి, ఈ యొక్క స్వచ్ఛ బయో కంపెనీకి అర్హత ఉందా లేదా, మనం దీంతో MOU చేసుకోవచ్చా అని చెప్పి 100కి 10 సార్లు ఆలోచన చేసిన తర్వాతనే కదా అన్ని అంశాలు కూడా, అన్ని రకాల మరి ప్రమాణాలు ఉంటేనే కదా హెల్త్ అనేటువంటి పెట్టారు ఆ రోజు. అది రవి యొక్క ఆనంద్ తాటి అనేటువంటి వాళ్ళు, మరి వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా అడిగిపోయారు అసలు ఆ కంపెనీ. ఇప్పుడు రవి ఇకాకి కేటీఆర్ ఉన్నటువంటి సంబంధం ఏమని మీరు భావిస్తున్నారు? తప్పకుండా ఆయన బినామీనే. ఆయనకి ఆయనకి పరిచయస్తుడు, స్నేహితుడు, బినామీగా ఉన్నాడు. అందుకే మేము ఏమంటున్నాం, అసలు ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ లండన్లో విహారంలో, అమెరికాలో విహారంలో, వేరే దేశాల్లో కేటీఆర్ గారు విహారయాత్రకు వెళ్ళి అక్కడ ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అసలు అన్ని కూడా దాదాపు 90% డొల్ల కంపెనీలే ఉన్నాయి. అందులో ఏది కూడా సక్రంగా లేదు.
ఉన్న కంపెనీలో కూడా, ఒప్పందమైన కంపెనీల్లో కూడా అందరు కూడా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులే, అంటే బినామీలుగా ఉన్న వాళ్ళే అక్కడ స్పష్టంగా కనపడుతున్నారు. నిర్వాణ హెల్త్ ఇందాక చెప్పిన నేను డైరెక్టర్స్ రవి ఇక్క, ఆనంద్ తాటి, అదే విధంగా సిద్ధు పగిడిపాటి ఇట్లాంటి వీళ్ళంతా ఎవరు అసలు? కేటీఆర్ గారు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళనే బినామీలుగా పెట్టుకొని కంపెనీల పేరు మీద ఏదో మొత్తం ప్రజల్ని మోసం. అసలు మామూలు లేదు, అవినీతి గుట్ట పేరుకుపోయింది. ఆ అవినీతి మొత్తం తవ్వుతుంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అసలు వీళ్ళు దొంగతనం చేసి రేవంత్ రెడ్డి గారి సోదరులు కొండల్ రెడ్డి గారు ఆఫీస్ కెనడా పోయిడు, అక్కడ పోయి అధికార కార్యక్రమంలో పాల్గొండని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఇక్కడ కొండలరెడ్డి గారు యూకే పర్యటనకు వెళ్ళింది కాదు మానవతరాయ్ గారు. కొండలరెడ్డి గారు యూకే పర్యటనకు పోయింది, ఆయన ఒక ప్రైవేట్ ప్రోగ్రాము. అది మనం నిన్న క్లారిటీ ఇచ్చినాం. తెలంగాణ ఏదైతే ఆర్గనైజేషన్ ఫర్ క్వీన్స్ ల్యాండ్ ఉందో ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచినటువంటి ఆ కార్యక్రమానికి, ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళారు. పనిలో పనిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పిలిస్తే ఆయన కౌన్సిల్ భవనానికో పార్లమెంట్ భవనానికో పోయారు. వాళ్ళు గౌరవం ఇచ్చి ఆయన్ని కూర్చోబెట్టారు. అందులో తప్పేముంది అనేది ఇవాళ చాలా మంది అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇదే క్వీన్స్లాండ్ మీటింగ్ కి, తెలంగాణ మీటింగ్ కి ఎంతమంది పోయారు? కవిత గారు గతంలో పోలేదా? ఈటల రాజేంద్ర గారు పోలేదా? తర్వాత సరే మామూలు వ్యక్తులు, కోదండరామ్ గారు లాంటి వ్యక్తులు మీ దగ్గర వాళ్ళు పోయినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ లేకుంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఫోటోగ్రాఫ్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ఆధారాలతో సహా చూపిస్తాం. ఇప్పుడు వాళ్ళు పోతే తప్పు కాదు. రేవంత్ రెడ్డి గారు సోదరుని ఆహ్వానిస్తే అందులో పాల్గొంటే తప్పు ఎట్లయితుంది అని చెప్పినట్టు ఇది చూడండి. ఎంతమంది ఉన్నారు ఇందులో? సామాన్య కవిత గారు ఉన్నారు, వాళ్ళంతా ఆహ్వానిస్తేనే వెళ్ళారు. ఈ కనపడుతుంది కదా మీకు ఫోటో. చాలా మంది కోదండరామ్ గారి దగ్గర నుంచి ఎంతో మంది కూడా వెళ్ళటం జరిగింది. మరి వాళ్ళు పోయినప్పుడు ఒప్పైనప్పుడు కొండలరెడ్డి గారు పోతే ఎందుకు తప్పు అయిద్దని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఇంత దిగజాడు రాజకీయాలు చేస్తారు చెప్పండి. ఇంత దిగజాడు రాజకీయాలు అవసరమా? ఇంత ప్రజారంజకంగా పరిపాలిస్తుంటే పేద ప్రజలకు, రైతులకు బడ్జెట్ లో డబ్బులు కేటాయించి వాటిని ఎక్కడ కూడా మళ్ళీ కేటాయింపుల్లా కాకుండా కేటాయించినట్టే కేటాయించి వాళ్ళు వెనక్కి గుంజుకున్నారు. అట్లా కాకుండా ప్రతి పైసా కూడా సంక్షేమ పథకాల అమలు కోసం మరి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు తట్టుకోలేక ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు వాళ్ళపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే మేమేమంటున్నాం, శిఖా చంద్రశేఖర్ ఎవరు? ఇన్క్రెడిబుల్ హస్క్ సిఇఓ. ఆయన భాగవతం ఏంది, కేటీఆర్ కి ఆయనకున్న సంబంధం ఏంది? ఆ ఫోటోలు కూడా మీరు చూడండి. ఈయన టిఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి క్లియర్ గా కనపడుతుంది. చంద్రశేఖర్ అనేటువంటి ఆయన, అంటే టిఆర్ఎస్ కండువా కప్పుకుంటే వాళ్ళకు ప్రభుత్వం అన్ని రకాల మంజూరు చేస్తుంది. ఇగో ఎంఓఏ కుదుర్చుకున్నట్టు చంద్రశేఖర్ ఫోటో చూడండి. ఈయన ఆయన ఫేస్బుక్ లో కూడా వాటిలో ఉన్నది చూడండి. ఈయన శిఖా చంద్రశేఖర్. ఇట్లాంటి వాళ్ళందరూ టిఆర్ఎస్ కండువా కప్పుకుంటే వాళ్ళకి పరిశ్రమలు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి, అన్ని కూడా గట్టబెడతారు. ఎవరైతే వాళ్ళకు గవర్నమెంట్ ఖరీదైనటువంటి ప్రభుత్వ స్థలాలను కూడా యశోద హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకు ఉంటారని చెప్పేసి వాళ్లకు వేలాది కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ధారాదత్తంగా అప్పగించడం జరిగింది. అదే విధంగా ఈ శిఖా చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి టిఆర్ఎస్ కండువా కప్పుకుంటే ప్రైవేటు యూనివర్సిటీలు హైదరాబాద్, తెలంగాణలో అసలు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకే ప్రజలంతా వ్యతిరేకం అయినా కానీ నియంతృత్వంగా బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించి తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కట్టబెట్టారండి. ఎంత దారుణ అంశం! బయట వ్యక్తులకు, బయట విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కట్టబెడితే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. కానీ ఎటువంటి వాళ్ళ పార్టీ నాయకుడైన ఎమ్మెల్సీ అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారి కట్టబెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు చెప్పండి? ప్రజలందరూ చూడట్లేదా? ఇంకొకరు మంత్రి మల్లారెడ్డికి, పల్లా రాజేశ్వర రెడ్డికి, మంత్రి మల్లారెడ్డికి ఇట్లా వాళ్ళకు సంబంధించినటువంటి యూనివర్సిటీలను వాళ్ళు అనుమతులు ఇచ్చేసి దొడ్డిదారులు ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. పెట్టుబడుల పేరుతో డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడులు రాకుండా మోసం చేశారు. కాబట్టి నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వెంటనే విచారణ జరపాల్సిందే. రేవంత్ రెడ్డి గారి సర్కారు విచారణ జరిపి ఆ తప్పుడు ఒప్పందాలు చేసుకున్నటువంటి వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ వాళ్ళకి హైదరాబాద్ లో ఏదన్నా ప్రభుత్వం సంబంధించినటువంటి భూములుగా విలువైనటువంటి భూముల్ని కేటాయించినట్లయితే ఆ భూములు కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి గుంజుకొని పేద ప్రజల నివాసాలకు, ఇళ్ల నివాసాలకు, మధ్యతరగతి వ్యక్తుల యొక్క ఇల్లు లేని వాళ్ళ నివాసాలకు ఇవ్వాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా.
రాజశేఖర్ చెప్పండి. కాదు మానవతరావు గారు, ఇప్పుడు గతంలో ఏదైతే డొల్ల కంపెనీలు సృష్టించి ఇవాళ ఎంఓఏలు కుదుర్చుకున్నారు, గతంలో అమెరికా పర్యటనలో కానీ లేకుంటే విదేశాల్లో ఉన్నటువంటి పర్యటనలో కేటీఆర్ మీరు ఆరోపిస్తున్నారు. సో అప్పట్లో కుదుర్చుకున్నటువంటి ఎంఓఏలు ఎంత, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంత ఉపాధి కల్పన జరిగింది, ఆ డేటా ఏమన్నా మనం దాని మీద కొంత వర్కౌట్ చేశారు ఏమన్నా మీరేమన్నా? అసలు అవన్నీ కూడా డొల్లా అని మీరు ఆరోపిస్తున్నారు కదా. వీళ్ళు పార్టీ ఫండ్ కోసం, డబ్బుల కోసం, ఖజానా నింపుకోవడం కోసం, ప్రభుత్వ ఖజానా కాదు, వీళ్ళ పార్టీ ఖజానా నింపుకోవడం కోసం విదేశాలకు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వాళ్ళు చందాల వసూలుకు పోయారు. అదే విధంగా మరి ప్రజలు కూడా విమర్శిస్తారు కదా, మీరు విదేశాలకు చీటికి మాటికి ఎందుకు పోతున్నారు? పోయినప్పుడు ఏదైనా తీసుకురావాలి కదా, మనకి పెట్టుబడులు తీసుకురావాలి కదా, తెలంగాణలో పరిశ్రమలు స్థాపించి తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా అని చెప్పి అడుగుతారని చెప్పేసి ఈ విధంగా దొడ్డిదారులు డొల్ల కంపెనీలు తీసుకొచ్చేసి ఇన్క్రెడిబుల్ హస్క్ సిఇఓ అని చెప్పి, అదే విధంగా నిర్వాణ్ హెల్త్ అని చెప్పి, ఇట్లా రవి యొక్క ఆనంద్ తాటి లాంటి వాళ్ళను బినామీలను ఏదో కంపెనీ అని చెప్పి తీసుకొచ్చింది. అందుకే నేను ఏమంటున్నా, అవి కంపెనీలన్నీ కూడా ఎక్కడా లేవు. ఆ కంపెనీలు మరి భూములు నిజంగా ఉత్తగా భూములు అయితే కేటాయించడం జరిగింది కానీ ఆ భూములు వాళ్ళు తీసుకున్నారు కానీ అక్కడ ఎటువంటి తెలంగాణలో పరిశ్రమలు స్థాపించినట్లు కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు కానీ ఎక్కడా దాఖలు లేదు. కాబట్టి వెంటనే వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం విచారణ జరపాలి. మేము కూడా ఈ యొక్క డొల్ల కంపెనీల యొక్క అబద్ధపు పెట్టుబడులు గుట్టంతా కూడా త్వరలోనే రట్టు చేస్తామని చెప్పేసి #, ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పేది చూస్తూ ఉంటే వాళ్ళ ఐడియాలజీ ఆ విధంగా ఉంది కాబట్టి, సో ఎవరు ఎంఓఏలు చేసుకున్నా ఎవరు ఏది చేసినా కూడా ఆ విధంగానే వాళ్ళకి కనిపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. అదే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుంది కథ. వీళ్ళు దొంగలు వీళ్ళు తెలుసు అసలు వీళ్ళు ఏ విధంగా ప్రజలు తెలంగాణ ఇలా మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ అప్పుల ఊపిలో కూరకపోవడానికి కారణం ఎవరండి? ఇట్లాంటి దొంగ పనులు డొల్ల కంపెనీలు తీసుకొచ్చేసి ప్రజల్ని మోసం చేస్తూ ఆ ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాలో పోకుండా వాళ్ళ జేబులో వేసుకున్నారనే కదా ప్రజల బుద్ధి చెప్పి ఓడించింది. కాబట్టి ఈ పనులన్నీ వాళ్ళు చేసుకుంటా వీళ్ళు చేశారు కాబట్టి ఆ విధంగా వీళ్ళకు సైకోలు అనమాట. వీళ్ళు మానసిక వ్యాధిగ్రస్తులుగా చెప్పవచ్చండి. ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేటువంటి కేటీఆర్ గారు వీళ్ళంతా కూడా వీళ్ళు మానసిక వ్యాధిగ్రస్తులు కాబట్టి చేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తప్పు చేస్తాడు అని చెప్పేసి వీళ్ళు భ్రమపడుతున్నారు. మేమేమంటున్నాం, మా అన్ని కూడా పారదర్శకంగా ఉన్నాయి. సిబిఐ కాదు ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఊరికే విదేశీ పర్యటన చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన, లండన్ పర్యటన, టర్కీ పర్యటన, మొదటి దశలో జరిగినటువంటి పర్యటనలు అన్ని కూడా పెట్టుబడుల రూపంలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసినటువంటి మీరు ఆ రోజు ఏదో కంపెనీలు తీసుకొచ్చారని చెప్పి అబద్ధాలు అడారు కదా, ఆ అబద్ధాలన్నీ కూడా మేము ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో మొత్తం బయటపట్టి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. కాదు మానవతరావు గారు, తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక హాట్ టాపిక్ పొలిటికల్ గా బాగా వైరల్ అవుతుంది గత 2 రోజుల నుంచి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోకి అంతా అంటే కాంగ్రెస్ పార్టీలోకి జాయినింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి, మరోవైపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవాలు బీఆర్ఎస్కి ఎదురైంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ మీటింగ్స్ పెట్టుకున్నా ఏ స్ట్రాటజీస్ బిల్డప్ చేసుకున్నా లీక్ అయిపోతున్నాయని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ విదేశీ యాత్రలకు సిద్ధమవుతున్నారు 11వ తారీఖు నుంచి. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రైవేట్ యాత్రలు చేస్తే తప్పుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళ విదేశీ పర్యటనని ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు విదేశీ పర్యటనలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎమ్మెల్యేలను తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు వ్యక్తిగతంగా పోతే పోయారు, కానీ వాళ్ళలో ఒక అభద్రతా భావం ఉంది. ప్లస్ ఇంటర్నెట్ నుంచి ఒక పుకార్లు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి ఒక వార్తలు అనేవి వాళ్ళ పార్టీ నుంచి ఆ లీకులు అనేవి కూడా విడుదలగా బయటికి రావడం జరిగింది. అంటే ఎక్కడ కూడా నిప్పు లేనిదే పొగరాదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎంత రకాలుగా, ఇప్పుడు మా గుడెప్ మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పైన బీజేపీ పార్టీ ఎన్ని రకాల ఈడీ దాళ్లు ఐటీ దాళ్లు చేసినా సరే ఆయన బీజేపీ పార్టీలో పోలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి రావడమే జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తుకు ఆందోళనకరంగా ఉంది, తమకు భవిష్యత్తు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఏం చేయాలా, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలా. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేదు. రేపు వీళ్ళు ఇక్కడే ఉంటే స్వచ్ఛందంగా పోయి ఒక్కొక్కళ్ళు మరి రేపు ఇంకా 15 మంది
16 మంది కాంగ్రెస్ లోకి చేరటానికి అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి, చేరటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి. ఈ విధంగా నష్ట నివారణ కోసం వీళ్ళు ఎమ్మెల్యేలని బలవంతంగా వీళ్ళ అవసరమైతే ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి విమానాల్లో వాళ్ళు విదేశీ పర్యటనలు చేయించే విధంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజల్లో ఉండండి, ప్రజల సమస్యలపై స్పందించండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. మీ ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా ఇక్కడ జరిగేటువంటి ఉన్నాయి. రేపొద్దున ఇప్పుడు ఈ వార్తల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలువైన వార్తల్లో బలం ఎందుకు చేకూరుతుందంటే కవిత గారు కేసు చాలా సంక్లిష్టంగా ఉంది. వారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. అమిత్ షాలు నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులు కావాలి. అదే విధంగా మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనేక తప్పులు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షలాది కోట్లు ప్రజాధనాన్ని వాళ్ళ జేబులో వేసుకున్నారు. కాబట్టి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా జారిపోకుండా కాంగ్రెస్ లో చేరకుండా వీళ్ళందరినీ జాగ్రత్తగా పట్టుకొని బంధించో ఏదో నయానో భయానో బెదిరించి విమానాల్లో విదేశాలకు తీసుకుపోయి వాళ్ళందరినీ అర్థమైపోయింది. కాదు, నా పాయింట్ ఏంటంటే వీళ్ళు విదేశీ పర్యటనలు చేస్తే తప్పు లేదు. ఇవాళ కొండలరెడ్డి గారైనా లేదంటే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ పిలిస్తే దానికి విదేశీ పర్యటన చేస్తే వీళ్ళ అభ్యంతరం ఏంటి? వీళ్ళు ఎక్కడ తప్పు పట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఆ పర్యటనలో? అది ప్యూర్లీ ప్రైవేట్ కార్యక్రమం కదా. అంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు వీళ్ళు చేస్తే ఒప్పు, వేరే క్వీన్స్లాండ్ పర్యటనకు కవిత ఈటెల రాజేంద్ర వాళ్ళ పార్టీ నాయకులు పోతే ఒప్పు, కొండలరెడ్డి గారు పోతే తప్పు. అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వీళ్ళే స్వచ్ఛందంగా పర్యటనకు తీసుకుపోవచ్చు, అక్కడెక్కడ తప్పు లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు సోదరులు మాత్రం మరి వాళ్ళు కలిసిపోయి ఏదో విదేశాల్లో స్నేహితులు ఆహ్వానిస్తే ఆ కార్యక్రమాలకు హాజరైతే వీళ్ళకి కడుపు మండుతుంది. ఈ డాక్టర్ అయినటువంటి నాగేశ్ రెడ్డి గారు హాస్పిటల్లో చేర్చి వీళ్ళ కడుపులో ఉన్నటువంటి గ్యాస్ మొత్తం కూడా బయటకు తీస్తే గాని వాళ్ళకు పైత్యం కుదిరిద్దని చెప్పి సందర్భం కేటీఆర్ లాంటి వాళ్ళకి, బాల్కా సుమన్ లాంటి వాళ్ళకి పైత్యం కుదిరిద్దని చెప్పి నేను హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పుడు కొండలరెడ్డి గారు ఆ పార్లమెంట్ లో వెళ్తే దాన్ని ఫోటోలు వైరల్ చేసుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా మనుషులు మరి ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళని మర్యాద చేసి గౌరవించి పంపడం అనేది మన సాంప్రదాయమే కాదు, విదేశాల్లో ఉన్న సాంప్రదాయం కూడా. బయట దేశ వ్యక్తులు వస్తే వాళ్ళ గౌరవించి వాళ్ళ సభను అందరినీ చూపించి కూర్చోబెట్టి మర్యాద చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి మీరేం చేశారు? ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కూర్చోవాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన సీట్లో చిన్నజీయర్ స్వామిని ఎందుకు కూర్చోబెట్టారు? ఆయన ఏమన్నా చెప్పండి. ముఖ్యమంత్రి సీట్లో ముఖ్యమంత్రి కూర్చోవాలి రాజ్యాంగబద్ధంగా. అంతకన్నా పెద్ద ఉన్నటువంటి ఎవరు వచ్చినా సరే ముఖ్యమంత్రి సీట్లో ముఖ్యమంత్రి కూర్చోవాలా? ఆయన కాకుండా చిన్నజీయర్ని స్వామిని కూర్చోబెట్టి ఆ రోజు పెద్ద ఎత్తున విమర్శలకు మీరు గురయ్యారు, మర్చిపోయారని అంటున్నా. ఎక్కడో వేరే దేశంలో కొండలరెడ్డి గారు అక్కడ కూర్చుంటే ఆ కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకొని మర్యాదగా వాళ్ళు గౌరవిస్తే దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇలా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మీరు మరి సంబంధం లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి సీట్లో మరి చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టి మీరు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారు. అది రాజ్యాంగ విరుద్ధం. మరి ఆ రోజు అడిగిపోయింది మీ సోయి అని చెప్పి అడుగుతున్నా. సో ఇది కేవలం ఒకటే కావాలని వేగ్గా ఆరోపణలు చేయటమేనా, లేకుంటే ఏంటి దీని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏం కనిపిస్తుంది? అంటే ఎజెండా కావాలని నీరుగార్చటమా, అమెరికా పర్యటన నీరుగార్చటమా, లేదంటే రేవంత్ కుటుంబాన్ని కొంత అబ్బాస్ పాలు చేయటమా ప్రజల్లో, ఏంటి అసలు? ఇప్పుడు మచ్చలేని రేవంత్ రెడ్డి కుటుంబం మీద బురద జల్లే ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సోదరులు కూడా ఎక్కడా కూడా వాళ్ళు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడైనా వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా అని వెతికారు వీళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు అధికారంలో ఉండి అనేక తప్పులకు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారు. వీళ్ళు చేసిన తప్పు ఇప్పుడు ఏంది? ఎక్కడా లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కుటుంబం మీద దుష్ప్రచారం చేయాల, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో బలహీనపరచాలి. దీనికి ప్రజలు ఎవరు పట్టించుకోరు ఇట్లాంటి విషయాల్ని. మీరు చేయని మేము చేస్తున్నాం, మీరు ఏకకాలంలో రుణమాఫీ చేయని మేము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి నిరూపిస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వేయండి, మేము జాబ్ క్యాలెండర్ వేసి నిరుద్యోగులకు మంచి మార్గాన్ని, చక్కని ఆదర్శవంతమైనటువంటి బాటను వేసినాం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను వీళ్ళు ఆదుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలకు డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చి విద్యారంగంలో సుమారు 22,000 కోట్లు కేటాయించి గతంలో ఎన్నడూ కేటాయించిన విధంగా కేటాయించి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కారు తోడ్పడుతుంటే జీర్ణించుకోలేక ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు
ఆ కుటుంబం మీద మచ్చ వేస్తుంది. నిజంగా ఆదర్శం. రాజకీయాల్లో ఇవాళ అన్నప్రసన్న రోజు ఆవకాయ తినే పరిస్థితులు, ఇవాళ ఎవడన్నా సర్పంచ్ పదవనే కాదనేటువంటి పరిస్థితి, సర్పంచ్ పదవి ఇస్తానంటే వదులుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఎక్కడ కూడా. అట్లాంటిది రేవంత్ రెడ్డి సోదరులు ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవకాశం వచ్చినా, ఎంపీలు అయ్యే అవకాశం వచ్చినా సరే ఇచ్చిన మాట కోసం మన సోనియా గాంధీ గారికి ఇచ్చినటువంటి మాట కోసం కట్టుబడి, నా కుటుంబం ఎవరు రాజకీయాల్లో ఉండరు, నేను ఆదర్శంగా ఉంటా, అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా నేను పరిపాలిస్తా అని చెప్పి ఆదర్శవంతంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట కట్టుబడి ఉన్నారు. ఇక ఈ దట్టుకోలేక వాళ్ళు ప్రభుత్వంలో ప్రత్యక్షంగా లేరు, కనీసం ఏ పదవుల్లో లేరు. కాబట్టి వాళ్ళని బద్నాం చేసే విధంగా మాటి చీటికి మాటికి కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు వాళ్ళ మీదే వీళ్ళ దృష్టి పెట్టి పెట్టి ప్రజా సమస్య ప్రజల్ని మర్చిపోయారు వీళ్ళు. అంటే ప్రజల్ని ఎందుకు మర్చిపోయారు? ప్రజలు ఎవరు కూడా అడగకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చేస్తుంది. ప్రజల దగ్గర పోతే కాదు మానవతరావు గారు చివరిగా మీరు డొల్ల కంపెనీల భాగోతం అంతా బయట పెడతామంటున్నారు కదా, బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ, ఎప్పటిలోగా బయట పెట్టే అవకాశం ఉంది? ఎప్పటిలోపు తెలంగాణ ప్రజలకు తెలిసే అవకాశం ఉన్నాయి? డొల్లతనం ఎప్పుడు బయటకు వస్తుంది? తప్పకుండా వీళ్ళ హయాంలో జరిగినటువంటి కేటీఆర్ గారు విదేశీ పర్యటనలకు పోయి అక్కడక్కడ ఏమేమి ఎలగబెట్టారో అవన్నీ కూడా మేము 10 రోజుల్లో మొత్తం కూడా ఆధారాలతో సహా శ్వేతపత్రాన్ని విడుదల చేసి వాళ్ళ గుట్టంతా కూడా వాళ్ళ భాగోతాన్ని తెలంగాణ ప్రజల ముందు పెడతామని చెప్పి #ట్యాగ్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మనోహర్ గారు. పూర్తి స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డొల్లతనాన్ని పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా, మరోవైపు రేవంత్ సోదరులుగా ఉన్నటువంటి కొండలరెడ్డి గారైనా తిరుపతి రెడ్డి గారైనా వాళ్ళ విదేశీ పర్యటనల మీద చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు కూడా క్లారిటీ ఇచ్చినందుకు ఇది మానవతరావు ఇస్తున్నటువంటి క్లారిటీ. మరోవైపు త్వరలోనే వాళ్ళ బండారం మొత్తం బయట పెడతామంటే కూడా మానవతరావు సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.